అప్పుడే గుడ్ బై చెప్పుకో మిస్టర్ రవి. అవసరాలు అందరికీ వస్తాయి, అవకాశాలు కూడా వస్తాయి. నెక్లెస్ ఇచ్చే. నేనివ్వను. మర్యాదకి ఇచ్చేమ్మా నాన్న. నేనివ్వను. నేనివ్వను. ఇస్తావా? ఇవ్వను. జయరాం గారు వాళ్ళు వచ్చే టైం అయింది. వాళ్ళు వస్తే కాస్త జాగ్రత్తగా చూసుకోండి. నేను వెంటనే వెళ్ళొస్తాను, చూస్తుండండి. జాగ్రత్త. పాపం ఒక్కతే ఎంత కష్టపడుతోందిరా. కనీసం ఇలాంటి టైంలోనైనా వచ్చి తోడికోడలికి తోడుండాలన్న జ్ఞానం కూడా లేదు దానికి. ఎక్కడ చచ్చిందో ఏమిటో. మేడం, సార్తో చెప్పి నేను అడిగిన పని కాస్త చేసి పెట్టండి మేడం. తప్పకుండా. నేను ఆల్రెడీ ఆయనతో చెప్పాను, కానీ యూనో హి ఈజ్ టూ బిజీ. అవునవును, కలెక్టర్ గారు కదా మేడం. ఏంటది? అదా మేడం, కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ మేడం. ఆ క్రీమ్ రాసి ఓ ½ అన్ అవర్ స్టీమ్లో పెడితే కళ్ళ కింద ఉన్న రింకిల్స్ అవే మేడం ముడతలు నెల వరకు కనిపించవు మేడం. చాలా యంగా కనిపిస్తారు మేడం. ఇజ్ ఇట్? అంతేకాదు మేడం, ఇది మీలాంటి రిచ్ కస్టమర్స్ వాడే క్రీమ్. కాస్ట్ కూడా ఎక్కువ మేడం. చర్మం మెరిసిపోతుందంటే నమ్మండి. అవునా? అప్లై చేయమంటారా మేడం? అడగడం ఎందుకు? న్యూ ప్రొడక్ట్స్ ని ఎంకరేజ్ చేయడంలో నేను నెంబర్ 1 కదా. అలాగే మేడం. ఈ రోజు మా బావగారు ఆఫీస్ ఓపెనింగ్ లో నన్ను చూసి అందరూ కుళ్ళుకోవాలి. సారీ మేడం, మీకు ఆ క్రీమ్ పడనట్టుంది మేడం. నిన్ను చంపేస్తాను. నేను నీ మీద కేసు వేస్తాను. నిన్ను వదిలిపెట్టను. నీ సంగతి చూస్తాను. ఇడియట్, నిన్ను వదిలిపెట్టను. నీ అంతా చూస్తాను. అటెంప్ట్ చేయగానే పెళ్ళులా ఉప్పుపోయి ఆ క్రీమ్ వాడేస్తావు. ఇప్పుడు చూడ ఏం జరిగిందో. అయ్యో, ఇప్పుడు ఎలాగెళ్తావే ఆఫీస్ ఓపెనింగ్ కి? ఏది ఏమైనా కాని నా మొగుడు నన్ను చంపినా పర్వాలేదు, నేను మాత్రం వెళ్ళను. దిగండమ్మా, దిగండి. అదేంటి ఇక్కడ దిగమంటున్నావు? ఇంటి వరకు రావా? అడ్రస్ ని ఆటోలో వెతుకుతూ తిరిగితే నాకు బేరాలు పోతాయమ్మా. అదేంటి వందిస్తున్నారు? 120 కదా. అది నేను దింపమన్న దగ్గరికి మాట్లాడుకునే అమౌంట్. ఇది నువ్వు దింపే దగ్గర ఇచ్చే అమౌంట్. కర్మరా బాబు. మధుర దగ్గర నీ వేషాలు. నేత్ర ఇల్లు ఎక్కడుందో? ఎక్స్క్యూజ్ మీ, ఈ అడ్రస్ కొంచెం చెప్తారా?
తెలీదండి. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. నేను మధుర. మీరు జన్మనిచ్చిన నేత్ర నాకు పునర్జన్మనిచ్చింది. తీర్చుకుంటే తీరిపోయే రుణం కాదు తనది. కాని తన కోసం, తన కుటుంబం కోసం నేను ఏదో చెయ్యాలి. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నన్ను కూడా మీ కూతురిలాగానే ఫీల్ అయ్యి తనకి మీ మనసులో ఉన్న స్థానంతో పాటు నాకు ఇంత చోటివ్వండి. ఎన్ని చేసినా నేను మీ కూతురంత గొప్పదాన్ని కాలేను. కాని తను లేకున్నా తన కళ్ళు మిమ్మల్ని అప్పుడప్పుడు చూడాలి. అది పైనుండి చూసి నేత్ర ఆనందపడాలి. తను చేసిన నేత్రదానం తనకి తృప్తిని మిగిల్చాలి. నన్ను ఆశీర్వదించండి. పర్ఫెక్ట్. సారీ, మీరు ఇందాక నుంచి ఏదో చెప్తున్నారు. ఫోన్లో మాట్లాడుతూ పట్టించుకోలేదు. మే ఐ హెల్ప్ యూ? నో, ఇట్స్ ఓకే. అమ్మో, ఎండ కళ్ళకి తగలకూడదు. ఈ కళ్ళు నేత్రవే, భద్రంగా చూసుకోవాలి. నేను నేత్ర అమ్మానాన్నల్ని కలవడానికి వెళ్తున్నాను. కానీ వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియడం లేదే. అసలే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్తున్నాను. వాళ్ళున్నారో లేదో, ఉంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నారో. ఎలా ఉన్నా నేత్ర కళ్ళు నాలో ఉన్నాయని తెలిస్తే ఖచ్చితంగా సంతోషిస్తారు. నాకిచ్చేయండి. ప్లీజ్, అది ఇచ్చేయి. మీకేం కావాలన్నా ఇస్తాను. నేను ఎంత అదృష్టం ఉంది దాన్ని పొందాను. కావాలా? మా బాస్ ని పర్మిషన్ అడిగి తీసుకో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏంటమ్మా, ఏదో గిఫ్ట్లా ఉంది. నాకిచ్చుంటే పూజలో పెట్టేవాణ్ణిగా. పైగా విలువైన వస్తువులా అనిపిస్తోంది. అవును పూజారి గారు, ఇది వెలకట్టలేనిది.
నా చేతుల నుండి లాక్కుపోయి గుళ్ళోకి పరిగెత్తుకొచ్చాడు. అంటే నువ్వు రాముడి కోసం గుడికి రాలేదన్నమాట. అర్థమైంది. మా రాముడే నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు. అందుకే నిన్నిక్కడికి వచ్చేలా చేశాడు. క్షమించు స్వామి. త్వరగా వెళ్లాలన్న ఆలోచనతో నీ దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతున్నాను. తప్పమ్మా. దేవుణ్ణి దీవించు అనాలి, క్షమించు అనే పదం వాడకూడదు. అలాంటి పరిస్థితి రాకూడదు. పైగా మా రాముడే నిన్ను ప్రత్యేకంగా రప్పించాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. కాబట్టి మనసు లగ్నం చేసి మంచి జరగాలని వేడుకో. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాడు. ఇది ఆయన పాదాల దగ్గర పెట్టి పూజ చేసిస్తాను. పేరేంటమ్మా? మధు. ఆహా, నేత్ర. నేత్రానామధేస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం పూజాం కరిష్యే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీయాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. ధన కనక వస్తువాహన సిద్ధిరస్తు. వస్తానండి. అలాగేనమ్మా. హై క్లాస్ పీపుల్ వాడతారు, 2 రోజుల్లో మీ స్కిన్ మారిపోతుంది చెప్పి ఆ దిక్కుమాలి క్రీమ్ ఏదో రాసి చచ్చాడు. అటు డబ్బులు పోయాయి, ఇటు ఫేస్ పాడైంది. వాడు చెప్పినట్లుగా 2 days లో నా ఫేస్ నార్మల్ అవ్వకపోతే కేసు పెట్టి ఆ పార్లర్ ని మూయించేస్తాను. అదేంటి మామ్, పార్లర్కి వెళ్ళి అట్నుండటే క్లబ్కి వెళ్తానన్నావు, మళ్ళీ ఇంటికెందుకు వచ్చావు? నా కర్మ, నా కర్మ. ఏంటి చిరాగ్గా ఉన్నావు? ఆయన గాగల్స్ ఏంటమ్మా, ఆక్వర్డ్గా ఉంది. తీసేస్తే అంతకంటే ఆక్వర్డ్గా ఉంది నా మొఖం. మమ్మీ, నీ ఫేస్ కి ఏమైంది? మీ నాన్న దిష్టి తగిలి ఇలా తయారైందే. పొద్దున్నే బ్యూటీ పార్లర్కి వెళ్ళొద్దని తిట్టారుగా, ఆయన అన్నందుకే నా అందం మొత్తం పాడైపోయింది. అయినా మీ నాన్న నోరు మామూలుది కాదే. అయ్యో, ఇలా తలుచుకున్నారో లేదో అంతలోనే తగలడ్డారు. ఏంటి మామ్, భర్తను అలా అంటారా? చెప్పండి. ఎక్కడున్నావు? ఇంట్లోనే. ఇంకా ఇంట్లోనే ఏం చేసి తగలడుతున్నారు? నాకు రావడం లేట్ అవుతుంది, మిమ్మల్ని కాస్త ముందుగా వెళ్ళమని చెప్పాను కదా. మన ఇంట్లో ఫంక్షన్ కూడా టైంకి విఐపీలా వెళ్దాం అనుకున్నావా? ఇదిగో, మొహానికి రంగులు వేసుకుంటూ కోతిలా తయారవడం మానేసి వెళ్ళి కాస్త పనులు సాయించి. ఏంటి వింటున్నావా? వింటున్నా. అలాగే నేను వెళ్తాను. దిక్కుమాల్సంతా ఫంక్షన్కి వెళ్ళకపోతే మీ నాన్న మీద పడి కరిచేలా ఉన్నారు. కానీ ఈ ఫేస్ పెట్టుకుని ఫంక్షన్కి ఎలా రాను? పైగా మనీ డొనేట్ చేయడానికి క్లబ్కి వస్తానని చెప్పాను. వెళ్ళకపోతే బాగోదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అయినా ఈ వయసులో నీకు ఇవన్నీ ఎందుకు మమ్మీ? ఏంటి ఏంటి నాకేమంత వయసు అయిపోయిందని? చిన్న వయసులో పెళ్లి చేస్తారు కాబట్టి నీ అంత కూతురుంది. కానీ నాకిప్పటికీ కుర్రోళ్ళు సైట్ కొడతారు తెలుసా? నీకు సైట్ కొట్టే వాళ్ళందరికీ సైట్ ప్రాబ్లం అనుకుంటా. ఏంటి నువ్వు నా ఫేస్ పాడైపోయిందని ఫీల్ అవడం మానేసి నన్నే ఎక్కిరిస్తున్నావు? అదంతా కాదుమా, నువ్వు పూజకు వస్తున్నావా లేదా? ఇలా వచ్చి అందరి ముందు బొఫూన్లా నిలబడాలా? మరి పెద్దమ్మ వాళ్ళు అడిగితే ఏం చెప్పను? ఏదోటి చెప్పి మేనేజ్ చేయవే. సరే, కానీ ఈ రీజన్ మాత్రం చెప్పుకో. తెలిస్తే మాత్రం మా అత్తగారు నిజంగానే సూర్యకాంతలా మారిపోతుంది. ఓకే. సంజన, నాకు ఇంకొక హెల్ప్ కూడా చెయ్యాలి. చెప్పు. క్లబ్కి వెళ్ళి నా చేతులతో డొనేషన్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఇలా వెళ్ళలేను. కాస్త నువ్వు వెళ్ళి ఇచ్చేసి అటు నుంచి అటు పార్టీకి వెళ్ళిపోమ్మా. ఓకే.
ఇదిగో మనవాళ్లే కదా అని వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ వాళ్ళ ముందు చీప్ అయిపోకు. మన లెవెల్ కాస్త మెయింటైన్ చేయి. వాణ్ణి రేయ్ ఏంటో చూడు. హే, కార్ నడపడం వచ్చా అసలు నీకు? రివర్స్ చేసుకునేటప్పుడు చూసుకునే అవసరం లేదా? ఏమండి, కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుపుతున్నాడా మీ డ్రైవరు? ఎందుకండి ఇలాంటి డ్రైవర్ని పెట్టుకున్నారు? చూడు, తప్పు వాడిదే అయినా డ్యామేజ్ ఇద్దరికి జరిగింది. ఏంటండి తప్పు చేసిన వాడిని వెనకేసుకొస్తున్నారు? మా మేడం అడిగితే నేనేం చెప్పాలి? అసలే ఇలాంటివి చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఏమైంది? చూడండి మేడం ఎలా డాష్ ఇచ్చాడో. ఇప్పుడు అమ్మగారు నన్ను తిడతారు. ఏ చిన్నదే కదా, నేనమ్మతో చెప్తానులే. అది కాదమ్మా. కావాలని ఎవరు చేయరుగా, వదిలే. ఆంటీ, యూ ప్లీజ్ క్యారీ ఆన్. సో నైస్ ఆఫ్ యూ. మా డ్రైవర్ చేసిన దానికి నేను సారీ చెప్తున్నా. అయ్యయ్యో, సారీ ఎందుకు ఆంటీ? అతను మాత్రం ఏం చేస్తాడు? చూసుకోలేదు అంతే కదా, నో ప్రాబ్లం. స్ట్రేంజ్. చిన్న విషయానికే అరిచి గోలు చేసి రిపేర్కి డబ్బులు అడిగే వాళ్ళని చూశాను. కానీ నువ్వు చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు ఈ క్లబ్ లో కొత్తగా జాయిన్ అయ్యావా? నో, మా అమ్మ పంపిస్తే వచ్చాను. అవును, గాయత్రి గారంటే ఎవరో చెప్తారా? నిన్నెక్కడ చూసినట్టుందమ్మాయి. నువ్వు భువన కూతురువే కదా? అవునాంటీ, అమ్మ ఈ చెక్ ని గాయత్రి గారికి ఇవ్వమని పంపించారు. ఈవిడే గాయత్రి. హో సారీ ఆంటీ, మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు కదా, అందుకే గుర్తుపట్టలేదు. మామ్ ఈ చెక్ పంపించారు, ఏదో డొనేషన్ అట్ట. భువనకి ఇంత అందమైన కూతురుందా? ఏం చదువుతున్నావు? ఇంటీరియర్ డిజైనింగ్ కంప్లీట్ చేశాను. సర్చింగ్ ఫర్ జాబ్. కలెక్టర్ కూతురువి, నీకు జాబ్ ఎందుకమ్మా? మా నాన్నకి మాత్రమే కూతుర్నే. ఆయన కలెక్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా నాకు నా కాళ్ల మీద నిలబడటమే ఇష్టం. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఇదిగోండి, వస్తాను. బాయ్ బాయ్. షీ ఈజ్ సో ఇంప్రెసివ్. ఎగ్జాక్ట్ గా ఇలాంటి అమ్మాయిని నేను కోడలుగా కావాలనుకున్నాను. నీ ఆలోచన ఖచ్చితంగా 100% కరెక్ట్ గాయత్రి. ఆ అమ్మాయిని మీ అబ్బికిస్తే నీ స్టేటస్ కు తగ్గ సంబంధం అవుతుంది. పైగా అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ లా ఉంది. అందులోనూ మీ బిజినెస్ కు సంబంధించిన చదివే చదివింది. ఒక మాట అడిగే పని అయిపోతుంది. నో, వాళ్ళ నాన్న కలెక్టర్ అవ్వచ్చు, కానీ వాళ్ళ పెదనాన్న మా దగ్గర ఒకప్పుడు కార్ డ్రైవర్ గా పనిచేసేవాడు. వీళ్లతో నేను సంబంధం కలుపుకోవడం ఏమిటి? నీకొక విషయం తెలీదు, భువన్కి వాళ్ళ కుటుంబానికి అసలు పడదు. తన స్టేటస్ కోసం సొంత వాళ్ళని వదిలేయటానికి కూడా సిద్ధపడుతుంది. పైగా నీతో సంబంధం కలుపుకోవడం అంటే ఏమైనా చేస్తుంది. 1-2 సార్లు మీ అబ్బాయి గురించి అడిగింది కూడా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కాదు, కానీ మీ ఫ్యామిలీ ఫ్యూచర్ నాకు ఆ అమ్మాయిలో కనిపిస్తుంది. ఆలోచించు. పైగా ఆ అమ్మాయి నీ కోళ్ళైతే కలెక్టర్ నీ గుప్పట్లో ఉంటాడు. నేత్ర చనిపోతూ నాకు కళ్ళిచ్చింది.